హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఆర్థిక భరోసాను మరియు వారికి ప్రోత్సాహం కల్పించడం కోసం కొత్త పథకాన్ని అమలు చేసింది. గతంలో ఆడపిల్లల కోసం వారి ఎదుగుదల కోసం అవసరం అయ్యేందుకు డబ్బును జమ చేసుకోవడం కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకానికి మంచి స్పందన మరియు అత్యధిక ఆదరణ లభించడంతో 2023లో కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం వయసుతో సంబంధం లేకుండా ఒక కొత్త పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం పేరు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్. ఈ స్కీమ్ కింద ప్రతి ఒక్క మహిళ 1000 రూపాయల నుంచి 2 లక్షల వరకు తమ యొక్క సేవింగ్స్ ని చేసుకోవచ్చు. తాము దాచుకున్న డబ్బును దీంట్లో డిపాజిట్ చేయడం ద్వారా 7.71% వరకు వడ్డీని కల్పిస్తూ వారికి ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం కింద ఎవరైనా మహిళలు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి విధి విధానాలు ఒకసారి తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కు కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ ఇది షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లాంటిది. ఇతర ప్రభుత్వ బ్యాంకులు సహా ప్రముఖ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకుల్లో కంటే దీంట్లో ఎక్కువగా వడ్డీ వస్తుంది. ఇది ప్రభుత్వ పథకం కాబట్టి గ్యారంటీ రిటర్న్స్ ఆశించవచ్చు. స్థిర వడ్డీ అమల్లో ఉంది. ఈ మహిళా సమ్మాన్ స్కీమ్ 2025 మార్చి వరకే అందుబాటులో ఉంటుంది. అంటే మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఆలోపే ఈ పథకంలో చేరాలి. 2023లో తీసుకురాగా 2 ఏళ్ల వరకు గడువును ప్రకటించింది. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హులు ఎవరు? మహిళ అయితే చాలు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా మహిళ